భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి జూపల్లి. ఆయనకు ఘన స్వాగతం పలికిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. చారిత్రాత్మకమైన కోట భువనగిరి పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతినిత్యం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రితో కలిసి భువనగిరి కోట రూమ్ పనులను పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉపాధి కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి పర్యాటక రంగం చేసే పనులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాంట్రాక్టర్ అలసత్వం వహించకుండా నాణ్యమైన పనులను పూర్తి చేయాలని, అలనాటి కట్టడాలను చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు భువనగిరికి వస్తారని తెలియజేశారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ రోజున ఈ యొక్క భువనగిరి పోర్టు అంటే అతి పురాతనమైనటువంటిది. వందలాది సంవత్సరాల క్రితమే ఒక దాని వైభవం ఉండింది, భువనగిరి పోర్టు వైభవం. సో పరిణామ క్రమంలో అది నెగ్లెక్ట్ కాబడింది. అందుకే ఈ భువనగిరి పోర్టును అత్యంత అధునాతనంగా వైభవంగా తీర్చిదిద్దే దానిలో కార్యక్రమంలో భాగంగా టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ రోజున సుమారుగా 65 కోట్ల రూపాయలతోటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రసాద్ 2 స్కీమ్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇందులో రోప్వే, అట్లాగే పైన మొత్తం టోటల్ ఫోర్ట్ను కంప్లీట్గా వందలాది మంది టూరిస్ట్ వచ్చినా కూడా వాళ్లకు అన్ని రకాల వసతులు. ఒకటేమో ఫోర్ట్ రెస్టరేషన్, దాన్ని ఎక్కడెక్కడైతే కొంత డ్యామేజ్ జరిగిందో దాన్ని మొత్తం టోటల్ కూడా మళ్ళీ రెనోవేట్ చేసే కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క ఫోర్ట్ యొక్క భువనగిరి ఫోర్ట్ యొక్క చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అట్లాగే ఈ రోప్వేలో కూడా ఎంతమంది వచ్చినా కూడా దాన్ని క్యారీ చేసే విధంగా గంటకు ఒక 300 మందిని ఆ యొక్క పోర్టు పైకి చేర్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఒక అత్యంత మాటల్లో చెప్పలేను, అంత అత్యంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది పూర్తి చేయడంతో దీంతో వచ్చే టెంటేటివ్గా 2 అక్టోబర్ అనుకుంటా ఉన్నాం. టెంటేటివ్గా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించడానికి రావడం జరిగింది, ఏజెన్సీతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని డే అండ్ నైట్, పగలు రాత్రి పనిచేసే విధంగా, అది కూడా అన్ని పనులు ఒకేసారి ప్రారంభమయ్యే విధంగా పూర్తి చేస్తే అసలు మీరు హైదరాబాద్ నుంచే కనపడుతుంది. ఇక్కడ రోజుకు వందలు కాదు వేలాది మంది టూరిస్ట్ వచ్చేటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే, ఒక వైపున యొక్క భువనగిరి ఫోర్టు, పక్కనే యాదాద్రి, ఇంకా కొంత ముందు పోతే స్వర్ణగిరి, కోలనుపాక, ఈ మొత్తం టూరిజం సర్క్యూట్గా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ అట్లాగే వచ్చినటువంటి టూరిస్టులు కూడా అన్ని వసతులు. చాలా వాస్తవంగా చెప్పాలంటే ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఈ టోటల్ కూడా నెగ్లెక్ట్ చేయబడడం జరిగింది. సో వచ్చినటువంటి ఎక్కడ ఏ టూరిజం ప్లేస్ పోయినా కనీస వసతులు లేని పరిస్థితి. సో వాటన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా మంజూరు ఇస్తూ ఉన్నాం, నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి టూరిస్టులు ఒక్కరోజు కాదు 2 రోజులు 3 రోజులు ఉండే విధంగా వాళ్ళకు టెంపరీ కాటేజ్ లాంటివి కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే టూరిజాన్ని చాలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, కేరళ, అట్లాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఇక టూరిజాన్ని డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం.
రెండవది ఏంటంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకనాడు ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు పరిపాలించినటువంటి, అట్లాగే మొఘల్ సామ్రాజ్యం సంబంధించినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ వాటి యొక్క పూర్వ వైభవాన్ని చాటే విధంగా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మా టూరిజం శాఖ ద్వారా టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ టూరిజం పాలసీలో అన్ని రకాల టూరిజం డెవలప్ చేయడం కోసం ఆ పాలసీలో రకరకాల, అంటే బేసిక్గా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు. ప్రభుత్వం బడ్జెట్ ఈ సంవత్సరం గతం కంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించుకోవడం జరిగింది. దీనికి అదనంగా ప్రైవేట్ ప్లేయర్స్ను, అంటే పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడనే ఇప్పుడు ఒకటి మాట్లాడడం కూడా జరిగింది. జటాయు అని ఉంది ఒక దగ్గర, జటాయు త్రివేంద్రం దగ్గర కేరళలో. సో అటువంటిది కూడా ఇక్కడికి తెచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే అంతిమంగా ఈ టూరిజంను డెవలప్ చేయడం ద్వారా మనకి ఎక్కడా లేనటువంటి మనకు చారిత్రక కట్టడాలు ఉన్నాయి, వారసత్వ సంపద ఉంది, గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఇట్లా ఉన్నాయి కాబట్టి వీటిని అట్రాక్ట్ చేసే విధంగా వసతులు కల్పించి టూరిజం ప్రమోట్ చేయడం ద్వారా లక్షలాది మంది టూరిస్టులు రావాలి. దాని ద్వారా ఆ టూరిజం డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. రాష్ట్ర ఆదాయానికి కూడా గణనీయంగా సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ఆదాయానికి కూడా కనీసం 10% టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నా విజ్ఞప్తి మీడియా ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం. టూరిజం శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3.5 కోట్ల పైచలకు, అరౌండ్ 4 crores ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కనీసం నెలకు 2 రోజులు టూరిజం పైన గడపాల్సిన అవసరం ఉంది. మేము ఇన్ని డెవలప్ చేసినా కూడా అసలు ఇప్పటికే చాలా అన్నీ ఉన్నాయి, వెళ్ళి చూడాలి, తరించాలా. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆ వారానికి 5 రోజులు పనిచేస్తారు, 2 రోజులు టూరిజం పైన వెళ్తారు ఇతర దేశాల్లో. మన దగ్గర లక్షలాది మంది రకరకాల వాళ్ళ స్థాయిని బట్టి ఆర్థిక సోదరులు ఉన్నా కూడా వారానికి కాదు సంవత్సరంలో ఒకసారి పోరు. ఎంతసేపు సరే సంసారాలు, కుటుంబాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంపాదన ఉంటాయి. సంపాదన ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు. అందుకని ఈ టూరిజంలో 3,50,00,000 మంది ప్రజలు పెడుతున్నారో కనీసం నెలకు 2 రోజులు గడపాల. దాని ద్వారా ఆలోచన విధానం మారుతుంది. అది కూడా ఒక సామాజిక కార్యక్రమే, అది కూడా ఒక సోషల్ వర్కే. దాని ద్వారా మీరు టూరిజం వెళ్ళి మీ సంతోషం కోసమో మీ ఆలోచన ప్రకారమో ఖర్చు పెట్టడం ద్వారా అది ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఉద్యోగం, ఉపాధి అవకాశం కల్పిస్తుంది లేని వాళ్ళకు. సో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. మనకు మనశ్శాంతి, ప్రశాంతతతో పాటుగా నూతన ఆలోచనలు వస్తాయి. అందుకే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా శాసనసభ్యులను కూడా అందరినీ తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో సహా నెలకు ఒక ప్రోగ్రాం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడికి తీసుకెళ్ళి టూరిజం తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తాం, మోటివేషన్ కోసం. ఓకే, ఈ యొక్క ఫోర్ట్ అవుతుందో పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాను. త్వరలోనే దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. లేదు, బోట్లు కొనాలంటే మేము టెండర్ పిలిచినా 6 నెలలే సప్లై చేసేవాడు లేడు. సో దానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళి తెస్తారో తెచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి చాలా ఇప్పుడు ఎందుకంటే చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా చోట్ల తేవాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రైవేట్ కూడా మేము టెండర్ కూడా పిలిచినాం. ఎవరైనా తెచ్చుకోండి, బోట్ పెట్టుకోండి, ప్రైవేట్ నడుపుకోండి, మేము పర్మిషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. అవన్నీ చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తాం.